శ్రీమాత్రే నమః. ఈరోజు 25వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 24వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. 25వ శ్లోకం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః అంటే ఆసక్తి లేదా మమకారంతో. కర్మణ్య కర్తవ్యములు, కర్మలు. విద్వాంసః జ్ఞానులు, అవిద్వాంస అంటే అజ్ఞానులు అని వస్తారు అన్నమాట. యథా ఎట్లయితే కుర్వంతి చేస్తారు, భరతవంశీయుడ. కుర్యాద్ విద్వాంస్ తథాసక్త చేయవలెను విద్వాంసులు అదేవిధంగా ఆసక్తి రహితుడై. చికీర్షుల్లోక సంగ్రహం ఆశించి లోకహితము కోసము. అజ్ఞానులు కర్మఫలములయందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడ జ్ఞానులు కూడా లోకహితం కోసం, జనులకు సరైన మార్గం చేయడం కోసం, అంటే జనులకు సరైన మార్గదర్శకం చూపించడం కోసం తమ కర్మలను ఆచరించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. 26వ శ్లోకం రేపు చెప్పుకుందాం.